సైకాలజీ వైయక్తిక భేదాలు. దీనిలో నుంచి ప్రీవియస్ ఇచ్చినటువంటి బిట్స్ చూద్దాము. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూచించేది ఏమిటి? ఐక్యూ సూచించేది వ్యక్తుల మానసిక వికాసం. నెక్స్ట్ బిట్, సెకండ్ బిట్ చూద్దాం. రామ ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రామ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఏమిటి? సహజ సామర్థ్యం. నెక్స్ట్ బిట్ చూడండి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్ష. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్నటువంటి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత అంటే 8. వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ బిట్. డేనియల్ గోల్డ్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఏమిటి? ఒక వ్యక్తి యొక్క జీవితంలో విజయానికి కారణం 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ. 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ. సిక్స్త్ బిట్. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏంటి? ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది మానసిక వయస్సు. నెక్స్ట్ బిట్ చూడండి, సెవెంత్ వన్. శిక్షలు తర్ఫీదు పొందగలగడం మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడేటటువంటి పిల్లలు మిత బుద్ధిమాంద్యులు. టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉన్న బిట్లు, వీటిలో నుంచి ప్రతి వీడియోలోనూ 20 బిట్స్ చూద్దాము. ఓకే. నెక్స్ట్ ఎయిత్ వన్. సృజనాత్మక ప్రక్రియలో దశల సరైనటువంటి క్రమం. సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. నెక్స్ట్ చూడండి. రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించే అతని యొక్క ఏంటి అంటే అది అభిరుచి. ఎవరి ప్రోద్బలం లేకుండా వెళ్తుండు. నెక్స్ట్ 10th బిట్టు. క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 to 55 మధ్య ఉంటుంది. 35 to 55 మధ్య ఉన్నటువంటి ప్రజ్ఞాలబ్ధి ఎవరికి ఉంటుంది అంటే మిత బుద్ధిమాంద్యులకు. 11th బిట్టు. క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించిన జరుగుతున్న చర్యలను తెలిపే సుస్పష్టమైనటువంటి లక్షణం ఏది? ఏక వర్సెస్ అనేక. క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్యలను తెలిపే సుస్పష్టమైనటువంటి లక్షణం ఏక వర్సెస్ అనేక. నెక్స్ట్ 12th బిట్టు. పుస్తక నేర్పరులకు ఉండేటటువంటి ప్రజ్ఞ శాబ్దిక భాషా సంబంధమైన ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్టు. భాషా సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఎలా పిలువబడతాయి? భాషణ సంబంధం అంటే డిస్ఫేసియా, పఠన అంటే డిస్లెక్సియా, రాత సంబంధం అంటే డిస్గ్రాఫియా. ఓకే, గుర్తుపెట్టుకోండి. భాషా సంబంధం, పఠన సంబంధం, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఇలా పిలువబడుతుంది. భాష వచ్చేసరికి డిస్ఫేసియా, పఠన సంబంధం వచ్చేసరికి డిస్లెక్సియా, రాత సంబంధ వైకల్యం వచ్చేసరికి డిస్గ్రాఫియా. ఓకే, తప్పకుండా ఇలా ఈ 3లో ఏదో ఒకటి అడుగుతారు. 14th బిట్. నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు దేనిని ఉపయోగించేటటువంటి నిక్ష ఏంటి? నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించినటువంటి నికష ఏంటి అంటే సాధారణ పరీక్ష. నెక్స్ట్ బిట్. చాలామంది ప్రజలకంట పక్షి యొక్క భావన ఏంటి అంటే సహజమైనటువంటి భావన. నెక్స్ట్. ఒక పిల్లవాడు ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు అత్యధిక ప్రజ్ఞావంతుడు. ఒక పిల్లవాడిని ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు అత్యధిక ప్రజ్ఞావంతుడు.
నెక్స్ట్ బిట్ సమస్యలకు సృజనాత్మకత పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనాను ప్రతిపాదించింది. బహుముఖ ఆలోచన. బహుముఖ ఆలోచన. నెక్స్ట్ బిట్ చూద్దాం. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్. ఫ్రాన్సిస్ గాల్టన్ ఇంపార్టెంట్ ఇది. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ బిట్లన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి ఇచ్చిన బిట్లు ఇవి చూసుకుని ఎలాంటి బిట్లు వస్తున్నాయి అనేది దాని ద్వారా ప్రిపరేషన్ అనేది ముందుకు సాగించాలి. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చును. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చును అంటే ఏకరూప కవలల మధ్య. ఏకరూప కవలల మధ్య. ఒక ప్రజ్ఞా పరీక్షలో 12 ఏళ్ళు వాస్తవిక వయసున్న ఒక పిల్లవాని మానసిక వయసు 15 years. అయితే లెలిన్ టెర్మస్ గణిత సూత్రం ప్రకారం ఈ పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 125. ఓకే, మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్.